హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో రాబోయే 2 రోజుల పాటు వాతావరణంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. వాతావరణంలో ఏర్పడిన ఉపరితల అవతరణం ద్రోణి ప్రభావం వలన ఏపీలో పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోతారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు ముఖ్యంగా శనివారం నాడు ఉత్తరాంధ్ర, కాకినాడ, కోనసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో చెదురుమదురు మోతారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఆదివారం నాటికి ఈ వర్షాలు కోస్తాంధ్రంతా విస్తరించి ఈ నేపథ్యంలో కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో ప్రజలు, అధికారులు విపత్తు నిర్వహణ సంస్థ మారుతున్న వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించడం ఎంతో మంచిది. విపత్తు నిర్వహణ సంస్థ పలు హెచ్చరికలు జారీ చేసింది. ఉరుములు, పిడుగులు పడే సమయంలో ప్రజలు చెట్లు కింద నిలబడకూడదని, భారీ హోల్డింగ్ విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన విద్యుత్ వైర్ల దగ్గర ఉండకూడదని కోరింది. ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపర్లు మెరుపులు శబ్దం వినగానే సురక్షిత భవనాల్లో వెళ్లాలని, అవసరమైతే తప్ప సాధారణంగా ప్రజలు వర్షం కురిసే సమయంలో బయటకు రావద్దని హెచ్చరిస్తుంది. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి.